హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, నర్మద ఒంటరిగా కూర్చొని ప్రేమ ధీరజ్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ శ్రీవల్లి చేసిన పనికి ధీరజ్ ప్రేమని అసహించుకుంటున్నాడు, అవమానిస్తున్నాడు. ఎలాగైనా ధీరజ్ ముందు శ్రీవల్లి నోటు వెంటే నిజాన్ని బయట పెట్టాలి. ప్రేమని అపార్థం చేసుకున్న ధీరజ్ ముందు నిజాన్ని బయటపెట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ వెంటనే ప్రేమ దగ్గరికి వస్తుంది. ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండడం చూసిన నర్మద చాలా బాధపడుతూ, ఏంటి ప్రేమ, ధీరజ్ అన్న మాటల గురించే ఆలోచిస్తున్నావా అని నర్మద అనగానే, అప్పుడు ప్రేమ, లేకపోతే ఏంటక్క, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. ధీరజ్ ఎలా మాట్లాడుతున్నాడో చూశావు కదా, నేను మా పుట్టింటి వాళ్ళ వైపే ఉంటున్నాడంట. అసలు దేంటక్క ధీరజ్ ఇలా మాట్లాడుతున్నాడు? అమూల్య జీవితాన్ని నేనెందుకు నాశనం చెయ్యాలనుకుంటాను? అమూల్య కూడా నాకు తోడబుట్టిన దానిలాగే కదా అని ప్రేమ అంటూ ఉంటే, అప్పుడు నర్మద, చూడు ప్రేమ, ఇలా బాధపడుతూ కూర్చుంటే మన సమస్యలు తీరిపోవు. ఎలాగైనా ఏదో విధంగా మనం శ్రీవల్లి నోటి వెంటే అసలు నిజాన్ని బయట పెట్టాలి. అలా అయితేనే ధీరజ్ మీ గురించి నమ్ముతాడు అని నర్మద అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమ, ఎలా అక్క, ఎలా ఆ శ్రీవల్లి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలి? నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదక్క అని అంటూ ఉంటే, అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నేనొక ప్లాన్ వేస్తాను. ఆ ప్లాన్ ద్వారా శ్రీవల్లి నోటు వెంటే ఇక తన నిజస్వరూపాన్ని బయట పెట్టొచ్చు అని చెప్పి నర్మద అనగానే, అప్పుడు ప్రేమ, ఏంటక్క చెప్పు, ఏంటా ప్లాన్ అనేసరికి ఇక నర్మద ఆ ప్లాన్ గురించి మొత్తం ప్రేమకు చెప్తుంది. ఇక అది విన్న ప్రేమ, సరే అక్క, ఇక ఈ దెబ్బతో ఆ శ్రీవల్లి మొత్తం నిజం కక్కేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ నన్ను అపార్థం చేసుకోడు అని చెప్పి అనగానే, అప్పుడు నర్మద, సరే ప్రేమ, ఈ విషయం అమూల్యతో మాట్లాడి ఇక అందరం కలిసి శ్రీవల్లిని తీసుకొని వెళ్దాం పద అని చెప్పి ఇక నర్మద ప్రేమ ఆ విషయం గురించి అమూల్యకు చెప్తుంది. ఇక దాంతో అమూల్య, వద్దు వదిన, శ్రీవల్లి వదిన జీవితం నాశనమైపోతుంది, అన్నయ్య వదిన మొహం కూడా చూడడు అనగానే, అప్పుడు నర్మద, చూడు అమూల్య, ఈ విషయం అందరి ముందు బయట పెట్టడం కాదు, ధీరజ్ ముందు బయట పెట్టాలి. ధీరజ్ని కూడా ఈ విషయం గురించి ఎవరితో చెప్పొద్దని చెప్పాలి అని నర్మద అనగానే, అప్పుడు అమూల్య, సరే వదిన, వెళ్దాం అని అంటుంది. ఇక అమూల్య వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, చూడు వదిన, నేను గుడికి వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు గుడికి వస్తావా అనగానే, అప్పుడు శ్రీవల్లి, ఇప్పుడు నేను గుడికి వెళ్ళకపోతే అమూల్య నా గురించి నిజాన్ని బయట పెడుతుంది, వస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి, సరే అమూల్య, రేపు వెళ్దాం అని అంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. నర్మద ప్రేమ ఇద్దరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు. అది చూసిన అమూల్య, ఏంటొదినా, ఎక్కడికి బయలుదేరుతున్నారు అనగానే, అప్పుడు ప్రేమ, నర్మద, నేను గుడికి వెళ్తున్నా అమూల్య, మీరు వస్తారా అనేసరికి, అప్పుడు అమూల్య, వదిన, వెళ్దాం పద అని చెప్పి ఇక నలుగురు కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక గుడికి దారి కాకుండా వేరే దారిలో వెళ్తూ ఉండగా శ్రీవల్లికి ఏదో డౌట్ వస్తుంది. ఇదేంటి, గుడికని చెప్పి వీళ్ళు ఇటు సైడ్ వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని వెంటనే అనుమానంతో, ఇదేంటి నర్మదా, గిటువైపు కదా గుడి, మరి ఇటు సైడ్ వెళ్తున్నారేంటి అని అంటూ ఉంటే, అప్పుడు నర్మద, చూడు వల్లక్క, ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంది, అక్కడికి వెళ్ళి ఆవిడని కూడా తీసుకుని గుడికి వెళ్దాం అనేసరికి, అప్పుడు శ్రీవల్లి, సరే వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి, ఏంటి నర్మదా, ఇదేదో ఇల్లులాగా అనిపించడం లేదు, ఇక్కడ ఎవరూ ఉండనట్టు అనిపిస్తుంది, మరి ఇదేంటి, ఇక్కడ నీ ఫ్రెండ్ ఉందని చెప్తున్నా అనగానే, అప్పుడు నర్మద, పదక్క చెప్తాను కదా అనేసరికి ఇక శ్రీవల్లికి డౌట్ వస్తుంది. చెప్పు, అసలు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఏం చేయడానికి తీసుకెళ్తున్నారు అనగానే, అప్పుడు నర్మద, ఏం చేయడానికా అని చెప్పి ఇక లోపలికి తీసుకువెళ్ళి శ్రీవల్లిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి బంధిస్తారు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ, నర్మద, ప్రేమ,
మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అనేసరికి అప్పుడు ప్రేమ, ఎందుక నువ్వు చేసిన మోసం బయట పెట్టడానికి? అయినా ఎందుకు ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? విశ్వాతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేశావు. అంతేకాకుండా ఆ ఏజెంట్తో నువ్వు ఎలాగైనా సాగర్ బాబా ఉద్యోగ విషయం బయట పెట్టడం కోసం ఉద్యోగ నాటకమాడి ఆ ఏజెంట్ ద్వారా సాగర్ బావ నిజస్వరూపాన్ని బయట పెట్టావు. ఇక అమూల్యాని నువ్వు బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వగాడికి అప్పచెప్పావు. అంతేకాకుండా అమూల్య నోటి వెంటే విశ్వ తన మెడలో తాళి కట్టలేదన్న నిజాన్ని కూడా బయట పెట్టావు. ఇదంతా నీ వల్లే కదా. నీ వల్లే కుటుంబంలో అన్ని సమస్యలు వచ్చాయి. నిజం చెప్పు, ఎందుకు ఇలా చేశావు? అమూల్య, ప్రేమ నీకు ఏమన్యాయం చేశారు? ఎందుకు మా జీవితాలు ఇలా నాశనం చెయ్యాలనుకుంటున్నావు? నిజం చెప్తావా లేదా అని ప్రేమ శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ, మీరందరూ కలిసి నన్ను ఇంత మోసం చేస్తారా? గుడికని తీసుకొచ్చి నన్నిక్కడ బంధిస్తారా? మర్యాదగా వదిలేస్తారా? లేక మామయ్యతో మీ విషయం చెప్పమంటారా అని శ్రీవల్లి అంటుంది. ఇక మాటలు విన్న అమూల్య, పద వదిన, నాన్న దగ్గరికి వెళ్ళి ఈమె సంగతి నేను చెప్తాను, పద తీసుకువెళ్దాం పద నాన్న దగ్గరికి అని అమూల్య అంటుంది. అప్పుడు శ్రీవల్లి, ఏంటి అమూల్య, నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను మోసం చేస్తావా అనగానే అప్పుడు అమూల్య, లేకపోతే నువ్వు నా జీవితాన్ని ఆ విశ్వతో చేతులు కలిపి నాశనం చెయ్యలేదా? అంటే నేను నీ ఇంటి ఆడపడుచును కాదా? అయినా నేను నీకేమన్యాయం చేస్తానని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు అని అమూల్య నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రేమ, లేదక్కా, ఈవిడ ఇలా అయితే నిజం చెప్పదు, 4 తగిలిస్తే కానీ నిజం తనంతలో తానే బయట పెడుతుంది అని ప్రేమ అంటుంది. అప్పుడు శ్రీవల్లి, చూడు ప్రేమ, నేను నీకంటే పెద్దదాన్ని, నువ్వు నా మీద చేయి చేసుకుంటే బాగోదు అని శ్రీవల్లి అంటుంది. ఇంతలోనే ప్రేమ పక్కకి వెళ్ళి తన ఫోన్ తీసి ధీరజ్కి ఫోన్ చేస్తుంది. నర్మదా నుండి ఫోన్ రావడంతో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పొదిన అనగానే అప్పుడు నర్మదా, చూడు ధీరజ్, నువ్వు ప్రేమని అపార్థం చేసుకుంటున్నావు. ప్రేమ ఎందుకలా చేసిందో, ఎందుకలా చెయ్యవలసి వచ్చిందో నీకు అంతా వివరంగా నేను చెప్తాను. ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని నర్మదా అనగానే అప్పుడు ధీరజ్, లేదొదిన, తను చేసిన మోసంలో నీకు కూడా భాగం ఉంది కదా, అందుకే నీకు ప్రేమ గురించి మంచిగా ఆలోచిస్తున్నావు. ఇక మీ మాటలు నేను ఎప్పటికీ నమ్మను అని ధీరజ్ అంటాడు. అది విన్న నర్మదా, లేదు ధీరజ్, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇదొక్కసారి నా మాట మీద గౌరవంతో నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి, నీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి. ప్లీజ్ ప్లీజ్ ధీరజ్ అని నర్మద బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక ధీరజ్, సరే వదిన, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ నర్మద చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. ఇక ధీరజ్ని చూసిన నర్మద, రా ధీరజ్, నీకు ప్రేమ గురించి అమూల్య గురించి నిజం తెలియాలి కదా అని చెప్పి ఇక లోపలికి తీసుకువెళ్ళి, ధీరజ్ నువ్విక్కడే నిలబడు, ఒక్కసారి ఆ శ్రీవల్లి నోటి వెంట మేమే నిజాన్ని బయట పెడతాం, ఆ తర్వాత ప్రేమ ఏం తప్పు చేసిందో నువ్వే తెలుసుకుందువు అని చెప్పి ఇక ధీరజ్ని అక్కడే నిలబెట్టి నర్మద లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడు నర్మద, లేదు ప్రేమ, తను ఇలా నిజం చెప్పదు. ఇక వెంటనే అమూల్యాన్ని తీసుకువెళ్ళి శ్రీవల్లి మీద కూడా కేసు పెడితే అప్పుడు పోలీసులు వచ్చి శ్రీవల్లిని జైల్లో వేస్తారు. ఇక చేసిన తప్పుకి జీవితాంతం జైలు శిక్ష అనుభవిస్తుంది. ఇప్పుడైతే తనంతట తానే నిజాన్ని ఒప్పుకుంటే మామయ్య అత్తయ్య కొద్ది రోజుల తర్వాతనైనా తనని క్షమిస్తారు. కానీ పోలీసులు అలా కాదు కదా అని నర్మద అంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా కంగారు పడుతూ, అంటే తన మనసులో, అంటే ఇప్పుడు అమూల్య చేత నా మీద కేసు పెట్టిస్తే ఇక విశ్వాని నన్ను జీవితాంతం జైల్లోనే ఉంచుతారు, ఇక నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ, సరే నర్మద నిజం చెప్తాను అనేసరికి ఇక నర్మద, చెప్పక్క, ఆ రోజు నువ్వు విశ్వాతో ఎందుకు చేతులు కలిపావు చెప్పు అనగానే అప్పుడు ఆ శ్రీవల్లి, అదే నర్మద, ఆ విశ్వగాడు నా దగ్గరికి వచ్చి నీకు 10 లక్షలు ఇస్తాను, నాకు అమూల్యకి పెళ్లి జరిపించమని చెప్పాడు. దాంతో నేను ఒప్పుకున్నాను. ఇక ఆ రోజు పెళ్లి జరిగే టైంకి నేను అమూల్యాని శాశ్వతంగా
మర్చిపోతాను. ఒక్కసారి నేను అమూల్యతో మాట్లాడాలి, బయటికి తీసుకురా అని చెప్పాడు. ఇక దాంతో వాడి మాటలు నమ్మి నేను అప్పుడే పవర్ ఆఫ్ చేసి ఇక అమూల్యని బలవంతంగా తీసుకువెళ్ళి విశ్వతో మాట్లాడిస్తూ ఉండగా ఇక విశ్వగాడు నన్ను కూడా మోసం చేసి అమూల్యని బలవంతంగా తీసుకువెళ్ళాడు. ఇక సాగర్ విషయంలో ఎలాగైనా సాగరు నా మామయ్య ముందు, అత్తయ్య ముందు నిజాన్ని బయట పెట్టడం కోసం ఇక ఏజెంట్ దగ్గరికి మారువేషంలో వెళ్ళి నేను సాగర్ జాబ్ గురించి బయట పెట్టాను. అంతేకాకుండా విశ్వ నేను ఇద్దరం ప్లాన్ వేసి అమూల్య నోటి ద్వారానే ఈ నిజాన్ని రాబట్టాలని ఇక ఆ రోజు అలా గొడవ చేశాము. విశ్వ వేరే అమ్మాయితో క్లోజ్గా ఉన్నట్టు నటించి అమూల్య నోటి వెంటే నిజాన్ని బయట పెట్టేలా చేసింది మేమిద్దరమే. నేనే తప్పు చేశాను. ప్లీజ్ నర్మదా, నన్ను మాత్రం పోలీసులకి అప్పగించొద్దు. మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి. ఈ నిజం బావకి, మామయ్యకి, అత్తయ్యకి తెలిస్తే ఇక నన్ను ఉంచరు, ప్రాణాలతో ఉంచరు, చంపేస్తారు అని శ్రీవల్లి అంటుంది. ఇక ఆ మాటలు విన్న నర్మద, ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోతారు. ఇక ధీరజ్ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇదంతా వదిన ప్లానా? ఎందుకిలా చేసింది అని కోపంతో వెంటనే లోపలికి వచ్చి వదిన అని గట్టిగా పిలుస్తాడు. ఇక మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ధీరజ్, నువ్విక్కడికి వచ్చావేంటి? చూసావా ధీరజ్, ఈ నర్మదా, ప్రేమ ఇద్దరు కలిసి ఏం చేశారో నన్ను ఇలా బంధించి నా చేత అబద్ధం చెప్పిస్తున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్ చాలా కోపంగా, తెలుసు ఎవరు మోసం చేశారో ఇప్పుడు తెలుస్తుంది. అయినా ఎందుకు నా చెల్లెలు నీకు ఏం అన్యాయం చేసిందని తన జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు? ప్రేమ, నర్మద ఆ ఇంటి కోసం ఎంతో, ఆ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడం కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా నాన్నని, అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నువ్వు మాత్రం మమ్మల్ని నమ్మించి మోసం చేశావు. ఇలా నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. చెప్పు, ఎందుకు ఆ విశ్వగాడితో, భద్రావతితో చేతులు కలిపి మా కుటుంబాన్ని ఎందుకు నాశనం చెయ్యాలనుకుంటున్నావు అని ధీరజ్ చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ధీరజ్, నేను చేసింది తప్పే, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏదో డబ్బుకు గడ్డి తిని ఇలా చేశానే కానీ నాకు ఎవరి మీద ఎటువంటి కోపము లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్, నువ్విలా చేస్తావని అస్సలు ఊహించుకోలేదు. నీ వల్ల ప్రేమని, నర్మదొదని తప్పు పట్టాను. ఇక మా అమ్మా నాన్నలు నా చెల్లెల్ని కూడా ఆ రోజు కొట్టారు, తిట్టారు. కానీ నా చెల్లెలు నీ జీవితం నాశనమైపోకూడదని నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టలేదు. తనకున్న బాధ కూడా నీకు లేదు. నువ్వసలు మనిషివేనా అని చెప్పి ఇక ధీరజ్ శ్రీవల్లిని అసహించుకుంటూ ఉంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం బాధపడుతూ ఉంటుంది. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు ధీరజ్, వదిలేయండి తనని, తనెక్కడికన్నా వెళ్ళనివ్వండి. కానీ ఇంకొకసారి ఇలా చేసిందని తెలిస్తే నీ నిజస్వరూపం నాన్నకి చెప్పేస్తాను. ఎప్పుడు కాదు, ఇప్పుడే చెప్పేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి వెంటనే ధీరజ్ కాళ్ళను పట్టుకొని, ధీరజ్, నన్ను క్షమించు ధీరజ్, ఇక నేను ఎప్పుడు ఏ తప్పు చెయ్యను. నేను చేసింది తప్పే, ఇక నా జీవితం నాశనం కానివద్దు ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు నర్మద, ధీరజ్, వదిలేయి ధీరజ్, పాపం ఇప్పుడు తన గురించి, తన చేసిన మోసం గురించి మామయ్యకి తెలిస్తే మళ్ళీ మామయ్యకి ఒంట్లో బాగోలేదు, తన వల్ల మళ్ళీ హాస్పిటల్ పాలవుతాడు. వదిలే, ఇంకొకసారి తను తోక జాడించిందంటే ఆ తోకని కత్తిరించేద్దాం అని చెప్పి ఇక నర్మద అనగానే అప్పుడు ధీరజ్, సరే వదినా అని ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక ధీరజ్ మాత్రం ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంత చెప్పినా ప్రేమ మాటలు వినిపించుకోకుండా ప్రేమని బాధ పెట్టాను, నా మాటల వల్ల ప్రేమ ఎంతో బాధపడింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ దగ్గరికి ప్రేమ వస్తుంది. ఇక ప్రేమని చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ ప్రేమ అని పిలవగానే ఇక అప్పుడు ప్రేమ, ఏంటి నేను ఎంత చెప్పినా
నువ్వు నన్ను నమ్మావా? లేదు, ఆశయించుకున్నావు. చూర్రా, అమూల్య కూడా నా సొంత చెల్లెల్లాంటిదే. తన జీవితం నేనెందుకు నాశనం చెయ్యాలనుకుంటాన్రా? అంటే నేను నిన్ను మోసం చేశానా? ఒక్కసారి ఆ విషయం నీతో చెప్దామని పదే పదే ట్రై చేశాను. కానీ నువ్వు మాత్రం నిజం చెప్పకుండా ఎప్పుడు నా నోటిని కట్టివేశావు. చూర్రా, నేను కూడా నిన్ను ఎంతగానో ప్రేమించాను. కానీ నువ్వు మాత్రం అవసరం కొద్దీ ప్రేమిస్తున్నావు. నేను నీతో మంచిగా ఉన్నప్పుడు ప్రేమగా నటిస్తున్నావు. ఏదైనా నేను చెయ్యని తప్పుకి నేనే బాధ్యురాలునని శిక్షిస్తున్నావు. అంతేకాకుండా ఆ రోజు ఏం మాట్లాడావురా? నాకు కళ్యాణ్ లాంటి వాడే సరైనవాడా? అంటే వాడు మోసం చేసి వెళ్ళిపోతే జాలితో నువ్వు నా మెడలో తాళి కట్టావు. కానీ అదే జాలితో ఇప్పుడు నాతో కాపురం చెయ్యాలనుకుంటున్నావా? ఎలారా? ఎలా నిన్ను నమ్మేది అని ప్రేమ అంటూ ఉంటే ఇక అప్పుడు ధీరజ్, ప్రేమ నేను చేసింది తప్పే, నన్ను క్షమించు ప్లీజ్ ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదురా, ఇక నీ దొంగ ప్రేమ నాకు అవసరం లేదు. నీలాగా నాకు నటించడం కూడా రాదు. అందుకే ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతుకుదాం అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, ప్రేమ నన్ను క్షమించు ప్లీజ్, రేపు ఎగ్జామ్ ఉంది, తొందరగా రెడీ అవ్వు, నిన్ను ఎగ్జామ్కి తీసుకువెళ్తాను అని ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ, లేదు, నాకు ఏ ఎగ్జామ్ రాయబుద్ధి కావడం లేదు. చూడు, ఆ ఎగ్జామ్ రాయడానికి కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు. నేను ఎగ్జామ్ రాయను. అయినా నా గురించి పట్టించుకోవడానికి నువ్వు ఎవరు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, ఎందుకు ప్రేమ అలా బాధ పెడతావు? అమూల్య మీద ఉన్న ప్రేమతో నిన్ను అలా అపార్థం చేసుకున్నాను అంతే. కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు. ప్లీజ్ ప్రేమ, నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన నర్మద, చూడు ప్రేమ, ధీరజ్ ఏదో తప్పు చేశాడని నువ్వు కూడా ధీరజ్ లాగా శిక్షించొద్దు, ఎందుకు అతని మనసుని బాధ పెడతావు అనగానే అప్పుడు ప్రేమ, ఏంటక్క, ఏంటి బాధ పెట్టేది? వాడు ఆ రోజు రాత్రి ఏం మాట్లాడాడు నువ్వు కూడా విన్నావు కదక్క, అది ఎలా మర్చిపోనక్క? ఇప్పుడు ఆ మాట నా మనసులో పదే పదే గుచ్చుకుంటుందక్క అని ప్రేమ అంటుంది. అప్పుడు నర్మద, చూడు ప్రేమ, అమూల్య మీద ఉన్న ప్రేమతో ధీరజ్ అలా మాట్లాడాడే కానీ నీ మీద ప్రేమ లేక కాదు. ధీరజ్ని క్షమించు, మీరిద్దరు చాలా సంతోషంగా ఉండండి అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ సరే అని చెప్పి అనగానే నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నర్మద, ప్రేమ, ధీరజ్కి నిజం తెలిసిపోవడంతో శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. ఈ విషయం మావయ్య ముందు బయట పెడితే ఎలా? వీళ్ళు నన్ను నమ్మించి నమ్మకద్రోహం చేసి నన్ను గుడికని తీసుకువెళ్ళి ఇక బంధించి నా నోటి ద్వారా నిజం చెప్పేలా చేశారు. ఇక ఈ నిజం తెలిస్తే నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు. అందుకే ఇక ఏ తప్పు చెయ్యకూడదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద, ప్రేమ తన నోటి ద్వారా అసలు నిజం బయట పెట్టించిన ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.